ఎవ్రీవన్. మేమైతే మా ఆయిర తల్లితోని లాస్ట్ సండే ట్యాంక్ బండ్ వెళ్ళామని చెప్పి కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా. సో ఇది ఆ రోజు వ్లాగ్ అండి. ఇంకా ట్యాంక్ బండ్ అంటే అందరికీ తెలిసిందే కదా, అలా సరదాగా వెళ్దామని వెళ్ళాము. ఇంట్లో ఉంటే చాలా వర్క్ ప్రెషర్ వల్ల ఈమెతో అసలు మైండ్ అంతా పాడైపోతుంది. ఒక్కరోజన్నా అలా బయట తిరుగుదామని చెప్పేసి వెళ్ళాము చాలా డేస్ తర్వాత. ఎందుకో పిల్లల్ని పట్టుకొని తిరగడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. వాళ్ళు ఉండట్లేదు, వాళ్ళకి ఫుడ్ కష్టమవుతుంది, ఎక్కడ ఆగట్లేదు. ఇంట్లోనే ఉండి మంచి హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు ఇలా బయటికి కూడా వెళ్ళాలి కదా. సో ట్యాంక్ బండ్ అంటే అందరికీ ఇష్టమే. యాక్చువల్గా ఎన్టీఆర్ గార్డెన్ లుంబిని పార్క్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడే బాగుంది కదా రోడ్ పైన, ఈమె ఎక్కువసేపు కూడా ఆగదని చెప్పేసి దిగగానే మాకు పానీపూరి బండి కనిపించింది. నేనా ఆగుతానా, ఇంత నీట్గా మంచిగా అరేంజ్ చేసి పెట్టిన తర్వాత మనం ఫుడ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. దాంట్లో పానీపూరి అంటే నాకు చచ్చేంత ఇష్టము. అలా అని చెప్పి 4-5 ప్లేట్లు ఏం తినలేండి, జస్ట్ ఒక 2 ప్లేట్లు, 1 ప్లేట్ అంతే. ఇంకా మా ఆయన అయితే దాంట్లో సగం తింటాడు. నా పేరు చెప్పుకొని మా ఆయన కూడా లాగించేస్తారనుకోండి, కానీ తినడం మాత్రం నా పేరు. నువ్వే తింటావో అందుకే తీసుకున్నాను అని అంటాడు, సగం తింటాడు. సో అదేంటి, ఇంకా దహీపూరి కూడా తిన్నాము. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చికెన్తో తిన్నాం, కానీ నేను కొంచెమే తిన్నాను, నాకు మళ్ళీ తినాలనిపించింది. ఇంకా హైదరాబాద్ చూస్తే నాకైతే ఒక సాంగ్ గుర్తొస్తుందండి. మీలో ఎంతమందికి ఈ సాంగ్ గుర్తొస్తుంది, దట్టు ట్యాంక్ బండ్కి వచ్చినప్పుడు కామెంట్ చేయండి. అది ఏ సినిమాలోదంటే హ్యాపీ సినిమాలోదండి. చల్ చల్ మే చల్ మేరే సాతే రమ్మంది హైదరాబాద్. మీలో ఎంతమందికి ఈ సాంగ్ గుర్తొస్తుంది? అండ్ దట్ మై ఫేవరెట్ మూవీ అది. సో ఆ సాంగ్ చూడగానే ఇంకా హైదరాబాద్లో ఎంత బిజీ నగరమో మనకు తెలిసిందే. ఆల్రెడీ హైదరాబాద్లో మేము అన్ని ప్లేసెస్ తిరిగి చాలా బోర్ వచ్చేసింది. రీసెంట్గా ఏమన్నా కొత్త ఉంటే చూడలేదనుకుంటా, కానీ 5-6 ఇయర్స్ నుండి హైదరాబాద్ అంతా చుట్టేసాము. సో ఇంకా బుద్ధుడు చూడండి, బుద్ధుడిని అయితే దూరం నుండి చూసాము, బోట్ ఏమి ఎక్కలేదు. అక్కడ చూసి జస్ట్ కాసేపు అలా ఫొటోస్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము, అంతే. సో అటు సైడ్ పానీపూరి తిన్న తర్వాత ఫోటోషూట్ కోసం ఇటు సైడ్ వచ్చేసాము. ఇంకా కొంచెం అప్పుడే నైట్ అవుతుంది. మీలో ఎంతమందికి నాలాగా ఆలోచనలు వస్తాయో చెప్పండి. బుద్ధుడు ఆ వాటర్లో ఎలా ఉన్నాడు, అండ్ ఆ వాటర్లో మనం పడిపోతే ఎలా ఉంటుంది, ఆ కంపు భరించగలమా? అసలు నాలాగా వాటర్ ఫోబియా ఎంతమందికి ఉంటుందో కామెంట్ చేసేయండి. నాకైతే చచ్చేంత భయం. ఆ వాటర్ చూస్తే నాకు నైట్ కల్లోకి కూడా అవే వచ్చేస్తాయి, అంత భయం. వాటర్ అంటే నాకు అస్సలు నచ్చదు. ఈవెన్ స్నానం చేస్తుండగా కూడా తల స్నానం చేస్తే భయం వేస్తుంది, అంత ఫోబియా వాటర్ అంటే ఏదో ఒకలాగా ఫీల్ అయిపోతాను. అంటే శ్వాస అన్నట్టు, కళ్ళు త్వరగా తెరిచేయాలి అన్నట్లు భయం వేస్తుంది, చాలా అంటే చాలా భయం వేస్తుంది. అండ్ మా ఆయిరతల్లి చూడండి అక్కడ ఎక్కి కూర్చుంది. ఇంకటు అయిపోయిందా సెక్షన్, ఇంక ఇటు సైడ్ రోడ్ దాటేసాము. దాటిన తర్వాత వెంటనే ఈ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇట్లాంటి బొమ్మలు, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా రోడ్ల మీద పెట్టుకొని, వాళ్ళు అప్పుడే ఇంకా పిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కావాలని లైట్స్ వేస్తారు పిల్లల్ని అట్రాక్ట్ చేసి ఏడిపించడానికి. వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి కదా మరి. ఆ బెలూన్ చూడగానే మా ఆయిరతల్లి ఆగలేదు. ఈ బెలూన్ కూడా మేము ఎప్పటి నుండో తీసుకుందామని అనుకున్నాము. సర్లే అని ఒకటి తీసుకున్నాము. వాడు 120 రూపీస్ ఏమో చెప్తే 80 రూపీస్ అడిగితే ఇచ్చేసారండి. మామూలుగా 60కి అడిగినా ఇచ్చేవాళ్ళేమో, కానీ పోనీలే పాపం అని చెప్పేసి 80 రూపీస్ ఇచ్చేసామనుకోండి. ఇంకా దాంతో ఏ విధంగా అంటే అన్ని విధాలుగా ఆడింది, దాన్ని అన్ని విధాలుగా పాడు చేసేసింది. అసలు ఎవరు ఇంత త్వరగా పాడు చేయరు అనుకుంటా ఆ బెలూన్ని. చూసేయండి మీరే ఏం చేసిందో మా ఆయిరతల్లి. అక్కడ ఇంకా చిన్న బొమ్మలు కూడా పెట్టున్నాయి, కానీ వామ్మో ఆ సెక్షన్కి ఏమీ వెళ్ళలేదు మేము. ఆల్రెడీ అదేంటి నక్లీస్ రోడ్కి వెళ్ళినప్పుడు ఒక క్రౌన్ ఇంకోటి ఏదో తీసేసుకున్నాము ఆమెకి లైట్స్ది, అవి ఇంకా అలానే ఉన్నాయి, ఎందుకు వేస్ట్ అని చెప్పేసి తీసేసుకోలేదు. ఆ బెలూన్ అంత లేదు, కానీ ఆమె బెలూన్ని పట్టుకొని ఎలా ఆడుతుంది చూడండి. సరిగా నించోవడం కూడా రాదు బుడ్డదానికి, అయినా ఆడేస్తుంది. రోడ్డు పైన అయిపోయింది, చంకలో కూర్చొని ఆడడం అయిపోయింది. ఇంకా పార్క్లోకి వచ్చేసింది చూడండి. ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుంది. 10 మంది ఈమెను చూసేలా చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూడండి ఈమె ఆటని, ఈమె అల్లరిని. ఆ రోడ్డు మీద ఆ 10-20 మందిలో కూడా ఈమె వాయిస్ అంత గట్టిగా వినబడుతుంది. ఎక్కడ పోతాయి తల్లి పోలికలు, తల్లి గొంతు అలానే ఉంటుంది,
మా బుడ్డదాని గొంతు కూడా నాలానే ఉంటుంది అనుకోండి. చాలా పెద్దది, అరవడంలో తక్కువ అయితే ఏమీ లేదు. ఇంకా రోడ్డు పైన లైట్సే, ఆమె చేతిలో బెలూను లైట్సే, ఆమె కాళ్ళకున్న చెప్పల్స్ లైట్సే. ఇవన్నిటిని చూసి మా ఎర్ర తల్లి ఎగ్జైట్ అవుతుంది. అసలు ఏంటి, నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు మా మమ్మీ డాడీ అని చెప్పేసి హ్యాపీగా ఆడుకొని ఆడుకుంది. ఫస్ట్ అసలు నేను బైక్ మీద తీసుకొచ్చామండి ఫస్ట్ టైం. అస్సలు ఆగలేదు, స్కూటీ మీద ఫస్ట్ టైం తీసుకొచ్చాము. ఎప్పుడు కారులోనే వెళ్తాము. ఎందుకులే చల్లగాలి తగిలినట్టు ఉంటుంది, కారు కూడా నాకు పడట్లేదు ఈ మధ్యన, అసలు జర్నీ చేయడం అంటేనే భయం అవుతుందని చెప్పేసి స్కూటీ పైన వెళ్తే చుక్కలు చుక్కలు చూపించిందండి. అసలు ఆ స్కూటీ మీద ఆగట్లేదు, నాకు పట్టుకోవడానికి అసలు చాలా అంటే చాలా కష్టమైంది. తీరా అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర దిగే టైంకి నిద్రపోయింది. సో అప్పుడే లేచి ఇంకా ఆట ఆడుకుంటుంది. ఆమె పడుకున్నా సరే నేనైతే పానీపూరి సక్సెస్ఫుల్గా తినేసాను ఆమెను ఎత్తుకొని కూడా. అదేం పెద్ద కష్టం అనిపించలేదు నాకు, ఎందుకంటే ఇష్టంతో తిన్నాను కాబట్టి. ఇంకా మా ఐర తల్లిని ఆపే వాళ్ళు ఎవ్వరూ లేరన్నట్లు ఇంకా ఆడేసుకుంటుంది మొత్తం. ఆ టక్కలు అన్నలు ఎవరు కనబడ్డా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరిని చూడండి అందరినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పలకరిస్తుంది. ఇక్కడ చూడండి ఇంకా మొదలైంది. ఆమెకి ఏదైనా చూపిస్తే మేమేది తిన్నా కూడా ఆమెకి అది కావాలి అంతే. ఇంకా చాలా ఏడ్చింది. బెలూన్ పరిస్థితి చూడండి, ఒక్క నిమిషం కూడా అవ్వలేదు ఇంటికి వచ్చేసి దాన్ని అక్కడే విరగొట్టేసింది. బెలూన్ పగిలిపోయింది, దానిలో ఉన్న 2 బెలూన్లు కూడా వగలగొట్టింది. ఆఖరికి ఆ లైట్స్ని వేరే బాటిల్లో డెకరేషన్ పర్పస్ యూస్ చేశాను. మీ పిల్లలు కూడా ఇంతేనా?